కార్మిక సోదరులకు అందరికీ పేరు పేరున మేడే శుభాకాంక్షలు. ఇవాళ కార్మికుల దినోత్సవం ప్రపంచవ్యాప్తంగా. ఎక్కడో చికాగో నగరాన ప్రారంభమైనటువంటి ఈ కార్మిక శక్తి ఉద్యమం ప్రపంచవ్యాప్తంగా వ్యాపించింది. కార్మికులు తమ పని దినాలను, పని గంటలను తగ్గించుకోవడానికి చేసినటువంటి పోరాటంలో అనేక విప్లవాత్మక మార్పులను కార్మికులు సొంతం చేసుకోవడం జరిగింది. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆర్టీసీ కార్మికులు కానీ, సింగరేణి కార్మికులు కానీ, విద్యుత్ కార్మికులు కానీ, లేదంటే ఇతర రంగాల్లో పనిచేస్తున్నటువంటి కార్మికులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉంది తెలంగాణ రాజ్యాధికార పార్టీ. ఇక్కడ తెలంగాణ రాజ్యాధికార పార్టీ స్పెసిఫిక్గా మా పార్టీ సింబల్లోనే ఇది తీసుకురావడం జరిగింది. కార్మికులకు సంబంధించినటువంటి ఆ చట్టాన్ని తీసుకురావడం జరిగింది. ఇక్కడ కార్మికులు, కర్షకులు, రైతులు, కార్మికులకు సంబంధించినటువంటి ఐక్యతతో కూడినటువంటి ఒక శక్తిని ఇవాళ మన పార్టీలో పెట్టుకున్నామంటే కార్మికులకు తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఏ స్థాయిలో గుర్తింపునివ్వాలనుకుంటుందో, వాళ్ళ శ్రమకు ఏ స్థాయిలో విలువనివ్వాలనుకుంటుందో ఈ దీంట్లోనే అర్థమవుతుంది. సో కాబట్టి కార్మిక సోదరులారా, తెలంగాణ రాజ్యాధికార పార్టీ తరఫున మరోసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఫ్యూచర్లో ఖచ్చితంగా కార్మికుల పక్షాన పోరాడి కార్మిక రాజ్యంగా, తెలంగాణ రాష్ట్రం అంటే కార్మిక రాజ్యంగా, కర్షక రాజ్యంగా మార్చేందుకు తెలంగాణ రాజ్యాధికార పార్టీ పూర్తి స్థాయిలో పోరాటం చేస్తుంది అని చెప్పి మీ అందరికీ హామీ ఇస్తూ, అలాగే ఒక ఆయన అంటాడు ఇందిరమ్మ రాజ్యం అంటాడు, ఇంకొక ఆయన రామరాజ్యం అంటాడు, ఇంకొక ఆయన కేసీఆర్ పాలన అంటాడు. మాది కార్మికులు, కర్షకుల రాజ్యం. మా దానికి క్లారిటీ ఉంది. ఈ రాష్ట్రం ఎవరిదో క్లారిటీ ఉంది. ఈ రాష్ట్రం కార్మికుల రాష్ట్రం, ఈ రాష్ట్రం కర్షకుల రాష్ట్రం, ఇది పేద వర్గాల రాష్ట్రం ఇది. సో కాబట్టి సోదరులారా, మనకు పొలిటికల్ లైన్ క్లియర్గా ఉంది. అందుకే కార్మికులందరినీ ఇవాళ ఆర్టీసీ కార్మికులు వేలాది మంది ఇలా మనతో కలిసి ముందుకు నడుస్తూ ఉన్నారు. ఇవాళ సింగరేణిలో నడుస్తూ ఉన్నారు, విద్యుత్ సంస్థలో నడుస్తూ ఉన్నారు. వాళ్ళందరికీ కూడా వాళ్ళ హక్కుల్ని పరిరక్షించే విధానంలో తెలంగాణ రాజ్యాధికార పార్టీ మిగతా పార్టీల కంటే ముందు వరుసలో ఉంటుందనేటువంటి విషయాన్ని తెలియజేసుకుంటూ, సో ఇప్పుడున్నటువంటి కార్మిక విధానాలు కాకుండా కొత్తగా కార్మికుల కోసం, కర్షకుల కోసం ఒక కొత్త పాలసీని తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఫ్యూచర్లో ప్రవేశపెడుతుంది. ఖచ్చితంగా ఒక గొప్ప రాజ్యంగా తెలంగాణ ప్రాంతాన్ని మలిచేందుకు కార్మికులను, కర్షకులను వాళ్ళని భుజాలపైన వేసుకొని మోయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. థ్యాంక్ యూ. అండ్ ఇవాళ కార్మిక దినోత్సవం సందర్భంగా మరొకసారి అందరికీ తెలంగాణ రాజ్యాధికార పార్టీ రాష్ట్ర నాయకత్వం తర్వాత అలాగే మా కార్మిక విభాగం అధ్యక్షుడైనటువంటి సంకూరి శ్రీనివాస్ గారికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ.